నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నార్మల్ గా ప్రకాష్ రాజ్ గారిని విలక్షణ నటుడు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వారణాసి మూవీలో ఆయన ఒక శివభక్తుడు క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే మీడియా ముందు కానీ ట్విట్టర్ లో కానీ కొన్ని సందర్భాల్లో సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడే చాలా సందర్భాల్లో మనం చూసాం అవి కూడా. సో ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే మీరు సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడే వ్యక్తి ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఏం చెప్తారు? సినిమా ఆయన బతుకు తెరువు ఇచ్చింది. ధర్మం గురించి మాట్లాడడం వేరు, ఆయన సినిమా ఆయనకు ఫుడ్ పెట్టింది. ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే సినిమానే కదా. ఓ క్యారెక్టర్ ఇచ్చారు, ఆ క్యారెక్టర్ ప్రకారం చేయాలని. బయట ఉండడం వేరు, ఆయన కష్టపడి ఎన్ని రోజుల నుంచి సినిమాలో ఉన్నాడు. దాని గురించి మనం ఏం మాట్లాడలేము, ఎందుకంటే అది ఓ పాత్ర శివుని ఏ పాత్ర ఇస్తారో తెలియదు. ఆ పాత్రను కాబట్టి ఆ పాత్రకు తగ్గట్లు ఆయన చేయవలసింది. ఆయన నిత్య జీవితంలో ఏముందో అది మాట్లాడాడు తప్ప వేరే దాని గురించి అయితే ఆయన కాదు. అది ఇప్పుడు అది డైరెక్టర్ పాత్ర ఇచ్చాడు, ఆయన చేస్తాడు, ఓకే. బట్ లాస్ట్ కి ఆ సినిమా చూడాల్సింది జనాలే. సో జనాల ఒపీనియన్ కూడా మీరు గౌరవించాలి కదా అన్నట్టు అంటున్నారు. ఇది తెర మీద ఆడేది పాత్ర, మనసులో ఒకటి ఉంది. నీ ఎంత బాధ ఉందో ఏదో మనం పనిచేయడం వేరు. మనం కూటి గురించి కోటి విద్యలు అన్నారు. ఆ విద్యలో ఇదొకటి. ఆయన మనస్తత్వం ఏముందో తెలియదు కదా. ఇప్పుడు సినిమా వేరు, ఇప్పుడు ఆయన మనస్తత్వం ఏముందో దాని ప్రకారం అలా వస్తున్నాడు. కానీ ఆయనకు పాత్ర వచ్చింది, శివుడు కావచ్చు, ఏదో కావచ్చు, ఆయన మనసులో ఉన్నది ఒకటి చెప్పాడు. కానీ నేను అలా ఇలా అని కాదు కదా. ఒక మనకు మనిషి అనేది ఒక మనసు ఉంటుంది కదా, దాని ప్రకారం ఎవరైనా మాట్లాడదు సమాజంలో. అంతేగాని ఆ పాత్ర చేస్తున్నాడు దానికి అలా ఇలా అనడం తప్పది. ఇప్పుడు అది ఒక పాత్ర అయినప్పటికీ కూడా ఇప్పుడు నార్మల్ గా ఏ మతం వాళ్ళు అయినా కూడా వాళ్ళ మతాన్ని పాటిస్తూ వేరే మతాన్ని గౌరవించాలి అంటూ ఉంటారు. అండ్ ఒకసారి అన్నం పెడితే కూడా మనం మర్చిపోం చాలా మటుకు కూడా. సో అలాంటిది మీరు మీ మతాన్ని గౌరవిస్తారు ఓకే, కానీ వేరే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడి మళ్ళీ అక్కడికే వెళ్ళి ఈ విధంగా అంటే ఇప్పుడు కొంతమంది జపమాల వేసుకొని ఒకటి బయటికి లోన్ ఒకటి అది చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యి అలా మాట్లాడిండొచ్చు తప్ప ఆయన మంచి వ్యక్తే, మంచి మనిషే. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు. ఇన్ని సినిమాలు చేశాడు, పెద్ద సినిమా హీరోలతో చేశాడు, పెద్ద వాళ్ళతోనే చేశాడు. ఏ చిన్న క్యారెక్టర్ చేయలేదు కదా. ఆయన మంచి తత్వం కానప్పుడు ఎందుకు చేస్తాడా? ఎందుకు పిలుస్తారు? ఏ డైరెక్టర్ అయినా కానీ ఆయన దగ్గర టాలెంట్ ఉంటేనే కదా. టాలెంట్ లేకపోతే ఎవరు పిలవలేరు కదా. నీకైనా నాకైనా టాలెంట్ ఉంటేనే కదా. అలాంటి మంచి పాత్ర ఉంది, ఆయనకు సెట్ అవుతుంది కాబట్టి ఆయనకి ఇస్తున్నారు. ఆయన మనసుకు వేరు, ఇది సినిమా వేరు. ఆయన సినిమా గురించి వచ్చాడు, సినిమానే ఆయనకి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ప్రకాష్ రాజ్ అంటే ఎవరికి తెలుసా? ఎవరు తెలియదు. ఈరోజు సినిమా కాబట్టి ఆయన మనోభావం బయట పెట్టడం వేరు కదా. మొత్తంగా ఆయన పర్సనల్ గా అనుకునే దాన్ని సినిమాని ముడిపెట్టొద్దు అంటే అంతే కదా. ఇప్పుడు పర్సనల్ వేరు, ఇది వేరు. దానికి రెండు లింక్ పెట్టి అలా అన్నాడు ఇలా అన్నాడు అనేది తప్పది. నమస్తే మేడం. నమస్కారం. సో మన ప్రకాష్ రాజ్ గారు ఐడియా ఉందా మీకు? సో ఆయన ఏంటంటే నార్మల్ గా మన హిందూ దేవుళ్ళ గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు వారణాసి అనే మూవీలో ఒక శివుడి భక్తుడి క్యారెక్టర్ లో చేస్తున్నారు. సో జనాలు ఏమంటున్నారంటే హిందూ దేవుళ్ళని తిట్టే నువ్వు ఒక భక్తుడి క్యారెక్టర్ లో ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఏం చెప్తారా? అంటే మన హిందూ ధర్మం చాలా గొప్పది. ఈ దేశంలో ఈ సొసైటీలో మనము హిందూ ధర్మాన్ని మనం పాటించాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఆ శివుడే పరమశివుడే తనలో ఒక భక్తి రూపంలో తను చెప్పిండు, చాలా సంతోషం. తను కూడా ఒక భక్తి రూపంలో తను మారబోయే అవకాశం ఉంది కాబట్టి తనలో ఆ అవలీలగా ఆ శివుడే పరమశివుడే తను ఒక భక్తి రూపంలో మారిస్తున్నాడు, తను మారిండు. ఇది చాలా పెద్ద మంచి. ఎప్పుడు కూడా దేవుళ్ళని తిడతాడు కాబట్టి శివుడు తనకు పాతాల దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆ పరమశివుడు చాలా మహిమల గలవాడు. శివుడు కైలాసగిరి పైన తాండవం చేస్తాడు. ఇప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి శివుడు కైలాసగిరి పైన తాండవం చేస్తాడు. ఇప్పుడు మన దేశంలో అందరికీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఆయనలో కూడా మార్పు తెచ్చిండు. అందరము మన ధర్మాన్ని కాపాడుకొని మనం అందరము కలిసిమెలిసి ఉండాలని నా యొక్క విండు. నార్మల్ గా క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ వేరే ధర్మాన్ని గౌరవించాలంటూ ఉంటారు. సో ఈయనేమో వేరే వాళ్ళని తిడుతూ ఈ విధంగా చేయడం అనేది మీకు ఎంతవరకు అది తప్పే. ఇంకో మతాన్ని మన కించపరచుడు అది తప్పే. కానీ మన మతాన్ని మనం గౌరవించుకొని మన దేవుణ్ణి మనము ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఇంత భక్తులు ఉన్నాయి, ఏ గుడికి పోయినా కానీ రద్దీతో ఇట్లా ఉసుక కింద పోతే రాలని జనాలు ఉన్నారు. ఇంత భక్తి ఉన్నది. దేవుడు ఆయన రూపంలో మంచి మెసేజ్ ఇచ్చిండని మనం అనుకుంటున్నాం. సో నార్మల్ గా ఆయన సినిమాలు మీరు ఇంతకు ముందు చూసారా ప్రకాష్ రాజ్? చూసినాం. ఎట్లా ఉంటుంది నటన? ఎట్లా ఉంటుంది? ఆయన విలన్ గానే ఉంటాడు, బాగుంటాడు. చాలా మటుకు మనం విలన్ గా చూస్తాం కదా. శివుడి భక్తుడు అంటున్నారు. సో అంటే ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయగలుగుతాడు అనుకుంటా. న్యాయం చేస్తాడు తప్పకుండా.
బ్రో హాయ్ బ్రో. నమస్తే అన్న. సో ప్రకాష్ రాజ్ గారు వారణాసి మూవీలో ఒక మహా శివభక్తుడి క్యారెక్టర్ చేస్తున్నాడు. సో నార్మల్గా సోషల్ మీడియాలో కావచ్చు బయట చూస్తూ ఉంటే దేవుళ్ళని తిట్టుకుంటూ సనాతన ధర్మం అంటే ఆయనకు పడదన్నమాట. సో అలాంటి పర్సన్ హిందూ సినిమాల్లో ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి జనాలు అడుగుతున్నారు, మీరు ఏం చెప్తారు? సినిమాలో నటిస్తేనే డబ్బులు వస్తాయి, నేను బతకాలంటే డబ్బులు అవసరం, అందు గురించే నేను సినిమాలోకి వచ్చిన, సినిమాలు తీస్తున్నా. సో నేను బతకాలంటే ఏ క్యారెక్టర్ అయినా చేయాలి కానీ హిందువుల దేవుళ్ళ పట్ల తెలియకుండా తెలిసినట్లు ఏదో మాట్లాడుకుంటా కించపరిచే విధంగా హిందూ దేవుళ్ళని ఎన్నోసార్లు అన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, నిన్ను ఎంతో ఎత్తుకు ఎదిగిపించింది. ఇక్కడికి వచ్చి నువ్వు సినిమాలు తీసుకుంటా, మా మీద బతుక్కుంటా, మా హిందువులను తిడితే ఎవరు ఊరుకోరు. మరి నీకు అంత మాట్లాడుతున్న వ్యక్తి నీకు మరి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, మరి సినిమా మొత్తం హిందువు గురించే ఉంటుంది, ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిండు కదా నీకు, మరి ఎట్లా చేస్తున్నావు నువ్వు? అంటే నీకు తెలియకనో మరి అడ్డమైన మాటలు మాట్లాడతాడు. ఏవంటే అవి ఇంతకుముందు గిట్ట వార్నింగ్ ఇచ్చిండే మనం పవన్ కళ్యాణ్ అన్న గురించి ఏదేదో మాట్లాడి చాలా సందర్భాలు గిట్ట మనం ఇచ్చినాం, వార్నింగ్ ఇచ్చినాం. సరే ఈ పాటికైనా బుద్ధి తెలుసుకొని సరే మంచిగా ఉంటాడేమో, అవకాశం మనం మంచిగా కల్పించినాము ఆయనకి, ఈ పాటికైనా బుద్ధి తెలుసుకొని అసలు ఏ దేవుణ్ణి నమ్ముతాడు ఆయన, హల్లెలూయా దేవుణ్ణి నమ్ముతాడు. ఈ పాటికైనా మేలుకో, హిందూ ధర్మం అంటే ఎంత గొప్పదో తెలుసుకో. బ్రో ఇప్పుడు నార్మల్గా ఒక్క పూట అన్నం పెట్టిన వాళ్ళని మనం మర్చిపోం, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. సో అలాంటిది ఈయనకు కలామ తల్లి అంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, ఆల్ ఈక్వల్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ అన్నం పెట్టినటువంటి ధర్మాన్ని ఈ విధంగా చేయడము తప్పు అంటారా? తప్పు కాదు, నా ముందంటే నేను కొడుతుంటే ప్రకాష్ రాజా ఆయన ఎవరైనా సరే నా ధర్మం జోలికి వస్తే చెప్పుతోటి కొడతా. వాడు ఎంత పెద్దవాడైనా సరే, వాడు ఏ ఉన్నంత స్థాయిలో ఉన్నా సరే, ధర్మం గురించి తప్పుగా ప్రవర్తించినా, తప్పుగా మాట్లాడినా సరే వాడిని క్షమించేది లేదు. వాడిని ఏం చేయాలనో ఆ దేవుడి గిట్ట చూస్తూ ఉంటాడు అన్నీ. సరే వీళ్ళు ఏమేం చేస్తున్నారని ఏం ఊరుకోడు, దేవుడి గిట్ట చూస్తుండు అన్నీ. నీకు ఏ గతి పట్టే రోజు అది గిట్ట దగ్గరలోనే ఉంది. ప్రజలు చూస్తున్నారు, ఏదో ఊరుకుంటున్నారు, సరే సరే అని గమ్మున ఉంటున్నారు. కానీ ఒకసారి 2 సార్లే, మూడో కన్ను శివుని రూపం చూడలేవు, తట్టుకోలేవు. ప్రకాష్ చాలా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, హిందూ ధర్మం అంటే ఏందో తెలుసుకొని మాట్లాడని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏ మతం అయినా కూడా మన మతాన్ని, మన ధర్మాన్ని పాటిస్తూ వేరే మతాలని, వేరే ధర్మాన్ని గౌరవించాలంటూ ఉంటాం. అవును. సో ఈయన ఏ మతమైనా అయ్యి ఉండొచ్చు, బట్ వేరే మతాలని కించపరుస్తూ మాట్లాడొద్దు. అదే చెప్పు, అందు గురించి తెలుసుకో, మా ధర్మం గురించి తెలుసుకొని మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు అంతంత ఎత్తుకు ఎదిగించిందంటే మేము చూడబడి మీ సినిమాలు కానీ నిన్న అంత ఎత్తుకు ఎదిగినామంటే మేము అవకాశాలు ఇవ్వబట్టే, తెలుగు ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఉన్నంత స్థాయిలో ఉండి సొల్లు బాగుడు మాట్లాడుతున్నావు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఓవరాల్ గా మరి వారణాసి మూవీలో ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నారు కదా, మరి సినిమాని మీరు చూస్తారంటారా? మరి ఇప్పుడు మహేష్ బాబు గురించి చూస్తామన్నా, ఎందుకంటే మహేష్ బాబు గారు ఎన్నెన్నో సేవలు చేసిందన్న. ఈ ప్రకాష్ రాజు సన్నాసి ఏం చేసిండని ప్రజలకు మంచి చేయలే, ఏం చేయలే. ఆ మీడియా ముందుకు వస్తాడు, సొల్లు పురాణం మాట్లాడతాడు, అంతే తప్పితే వేరేది ఏం తెలియదు. ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవాలి, సినిమాలో నటియాలి, ఇది మాత్రమే తెలుసు ఈయనకి. మళ్ళీ తన ధర్మం గురించి ఏది తెలియదు ఈయనకి. నమ్మకపోతే నమ్మకురా, నువ్వు నమ్మకు ప్రకాష్ రాజ్, నువ్వు నమ్మకు దేవుణ్ణి. నువ్వు ఏ దేవుడిని ఇష్టపడతావు ఆ దేవుడిని ఇష్టపడ్డు. ఇక్కడికి వచ్చి స్పెషల్గా హిందువుల గురించి తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. అది జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటున్నా.